దేవునికి మహిమ. ఇందాకలా మీతో ఒక వీడియో మాట్లాడాను, ఆ వీడియో చూడండి. అయితే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడండి, ఇది మనం ఖచ్చితంగా చూద్దాం. కీర్తనాకారుడు మనుషుల కోసం ఒక మాట అన్నాడు. ఈ లోకంలో చాలామంది రాజకీయ నాయకుల వెనకతలు వెళ్ళిపోయి ఏదో వారిని చూస్తే దేవుణ్ణి చూసినట్టే మురిసిపోయి ఇష్టాసారంగా గెంతులేసి వారు చెప్పిన మాటల అబద్ధాలని నమ్మేసి ఎదుటి వారిని దూషిస్తూ బాధ పెడుతూ ఆయన ఇచ్చిన డబ్బులకి జెండాలు మోస్తూ వారేం చెప్తే అది ఏమండి వినేసి ఏది మంచి ఏది చెడు అనేది గుర్తుంచుకోలేక తిరుగుబాటు స్వభావంతో ఉన్న నిన్ను దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు మనిషిని నమ్మితే అది నీ భ్రమ. ఎందుకంటే నిన్ను ఈరోజు 500 ఇచ్చి పిలవచ్చు, లేదా 1000 రూపాయలకి ఇచ్చి పిలవచ్చు. ఒక దినం ఆయన ఉండడు, తీసుకున్న నువ్వు కూడా ఉండవు. తర్వాత ఆయనకి నీకు ఒక అకౌంట్ ఉంటుంది. మంచి అని ఒక అకౌంట్ ఉంటుంది, చెడు అని ఒక అకౌంట్ ఉంటుంది. ఈ 2 అకౌంట్లో ఏదో అకౌంట్లో ఉంటారు మీరు. మంచి అకౌంట్లు ఉంటే పర్వాలేదు, మంచి రాజకీయ నాయకుడు ప్రజలకు సహాయం చేస్తూ. నేను మొన్నటి దినము నేను అనకాపల్లి వెళ్ళాను, ఆ విషయం చెప్తాను. మంచి అకౌంట్లో ఉన్నవారు దేవుడితో ఉంటారు, చెడు అకౌంట్ అన్నవారు శపించబడతారు, వారికి నిత్యాగ్ని ఖచ్చితంగా. మంచి నాయకుడు అన్నవాడు కులాన్ని చూడకంట, స్వార్థంతో బ్రతకంట, మన దేశం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన దేశంలో ప్రజలందరూ ఐక్యత కలిగి జీవించాలి, ఏ ఒక్కరు కూడా కులాన్ని దూషించడానికి వీల్లేదు, ఎవరికి నచ్చిన చోట వారుండి సంతోషంగా బ్రతకాలి అని చెప్పే నాయకుడు లేడు. అలాగే ఆ నాయకుడు మాట విన్నవారు చాలామంది మనుషులు కూడా అలా లేరు. స్వార్థప్రియులుగా ఉన్నారు. రోజు వారి కడుపు నిండిపోతే సరిపోతుంది. మొన్న అనకాపల్లి వెళ్ళానండి. ఒక చెన్నై నుంచి ఖమ్మం వెళ్ళాను, ఖమ్మం నుంచి చెన్నై అన్నీ తిరిగిసి వచ్చి వైజాగ్ వచ్చినప్పటికీ అనకాపల్లి పరిచర్య వచ్చింది. అనకాపల్లి వెళ్ళాను. అనకాపల్లిలో నమ్ముతారా, అనకాపల్లి ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాను. వెళితే 2 రోడ్లు బ్లాక్ చేస్తారు. అక్కడ ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. ఏదో మీటింగ్ అయిందంట, రాజకీయ నాయకులు వచ్చారంట, అక్కడ ఏదో పెద్ద పండగ చేశారంట. నేను అంటున్నాను, రాజకీయ నాయకులు వచ్చినా మరి అక్కడ కొనతాల రామకృష్ణ గారు ఫోటోలు కనిపిస్తున్నాయి. నేను రాజకీయ నాయకులుగా వందనాలయ్యా, మీరు నాకు బాగా తెలుసు. నేను దేవుణ్ణి తెలియక ముందు మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, మీ ప్రతి మీటింగ్స్కి వచ్చేవాడిని. మీతో మీరు ఎక్కడుంటే ఆ ప్రాంతంలో నేను కొంతమంది కుర్రోళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా, నేను అప్పట్లో రాజకీయంలో ఎక్కువ ఉండేవాడిని. ఏదైనా నేను మీకే కాదయ్యా, ప్రతి రాజకీయ నాయకుడికి చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు హెల్ప్ చేయాలి. 2 రోడ్లని బ్లాక్ చేశారు. అక్కడ ఎంత బాధపడ్డారంటే జనాలు చాలా బాధపడ్డారు. ఆ సమయంలో ఒక అంబులెన్స్ వచ్చింది అనుకోండి అయ్యా, ఎమర్జెన్సీ, కొన్ని క్షణాల్లో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పేషెంట్ బ్రతుకుతుంది. లేదంటే ఒక గర్భిణీ స్త్రీని ఆ ప్రాంతానికి తీసుకొచ్చారు. 1 గంట అరగంటలో పురుడయ్యే సమయంలో ఉంది. మీ వల్ల అక్కడ ఆ సమయానికి అందుకోలేక హాస్పిటల్కి దారిలో చనిపోతే ఆ పాపం మీదేనయ్యా. మీ మాట విని అక్కడ అందరూ ఆ యొక్క ప్రాంతం అంతా బ్లాక్ చేశారు, చూసారు, వారిది కూడానయ్యా. సాటి మనిషి కోసం మీరు రాజకీయ నాయకులుగా అందరూ ఓట్లు వేస్తేనే మీరు రాజకీయ నాయకులు అయ్యారు. అందరూ బాగోగులు, ఒక హిందూ బాగోగులు, క్రైస్తవ బాగోగులు, ముస్లిం బాగోగులు, ఈ మనుషులకున్న మంచి చెడు చూడవలసిన బాధ్యత మీది. మీరే అలాగుంటే ఇంకా ప్రజలు అలాగుంటారు. చూడండి, మీ బట్టే ప్రజలు చెడిపోతున్నారని నేను అంటాను. మీరు చెప్పబట్టే కదండి ఆ రోడ్డు అంతా బ్లాక్ చేశారు. ముందే
మీటింగ్స్ పెట్టేటప్పుడు వద్దు, ఎవరికి హానికరంగా జాగ్రత్త, ట్రాఫిక్కి కానీ పోలీసు వారికి కానీ మనుషులకు కానీ ఎటువంటి హాని ఉండకంట ఒక పక్కనే స్టేజ్ కట్టండి అని మీరు చెప్పి ఉంటే అలా చేయరు కదా. ఆలోచించండి. రాజకీయ నాయకులు ఎలా చేస్తుంటే, ప్రజల బాగోగులు చూసిన వారు ఎలా చేస్తుంటే, ప్రజలు ఆ స్థితిలో వచ్చి ప్రాణాలు కోల్పోతే పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. నేనంటాను, మనుషుల స్వభావంతో మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళితే ఒక దినము దేవుడు అనేవాడు ఉన్నాడు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా దేవుడు అంటాడు. ఆ దేవుడు అనేవాడు ఒక్కడే. ఎఫెసీయుల 4వ అధ్యాయంలో ఉంది, బైబిల్ గ్రంథంలో చదవండి. మొట్టమొదటి వచనం 16 వచనాలు మీరు చదవండి. దేవుడు అనేవాడు ఒక్కడే. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 146వ కీర్తనలో 3-4 వచనాలు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడిలిపోవును, వారి మట్టిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అది ఈరోజు ప్రజలకు చెప్తున్నాను. మీరు రాజకీయ నాయకులు నమ్మితే వాళ్ళు ఎప్పటికన్నా పోతారు. అలాగే రాజకీయ నాయకులుగా ఉన్న మీరు మిమ్మల్ని ఏదో ఎత్తేద్దామని చెప్పేసి వాళ్ళు ఏదో స్టేజ్లు కట్టేస్తే, సార్ వారు చేసిన పాపం, ఆ పాపం మీకు కూడా పట్టుకుంటుంది కనుక వారు ఎలాగా పోతారు. మీరు రేపు ఉదయం దేవుడికి లెక్క చెప్పాలి. బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు చదువుకోండి. రోమపత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకోండి. స్వయంగా ప్రభువారే ఒక మాట చెప్పారు. మత్తయి సువార్తలో ఏమన్నారంటే 10-17లో ఏమంటున్నారంటే మా ప్రభువారు చూడండి, స్వయంగా యేసు ప్రభువారే చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, మనుషుల్ని గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. ఇది గుర్తుంచుకోండి. మనుషుల్ని కానీ గుడ్డిగా నమ్మితే ఒక దినము నీతో సేవ చేయించుకున్నంతో చేసుకుంటారు, ఒక దినము నీ మీద రివర్స్ అవుతారు. ఖచ్చితంగా నువ్వు స్టేషన్ అవుతావు. అదే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో, కీర్తనలు 55-22 వచనం చదువుకోండి, నువ్వు కదిలించబడవు, నీతిమంతుల గుంపులో ఉంటావు. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, నేను ముగిస్తాను. మంచిగా దేవుళ్ళలో ఉన్నవారు, ఈరోజు దేవుడి విషయంలో కూడా దేవుడు బిడ్డలుగా ఉన్నవారు అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 15వ అధ్యాయం 16వ వచనం మీరు చదువుకోండి. అక్కడ ఆషా గారు కనిపిస్తారు. ఆషా గారిని దేవుడు ఎంతగానో దీవించాడు. కానీ దీవించబడ్డాక ఆయన ఒక రాజుతో సంధి చేసుకున్నాడు. 16వ అధ్యాయంలో ఉంటుంది, మీరు 3వ వచనం నుంచి చదువుకోవచ్చు. మొట్టమొదటి వచనం చదువుకోండి, 13 వచనాల వరకు చదువుకోండి. ఒక రాజుతో సంధి చేసుకొని దేవుణ్ణి కొంత మరిచిపోయి ప్రార్థనకి వెనకబడి సేవకుడు వెళ్ళి చెప్పినా సరే సేవకుడి మీద తిరుగుబాటు స్వభావంతో అయిపోయి చివరికి వారి జీవితంలో ఆషాగారు దేవుడితో ఉండేటప్పుడు వారి జీవితంలో యుద్ధములే లేవంట. చివరికి దేవుడికి రివర్స్ అయిపోయి మనుషుల్ని ఎప్పుడైతే నమ్మాడో వారి జీవితంలో యుద్ధాలు స్టార్ట్ అయ్యి, బాధలు స్టార్ట్ అయ్యి, పాదం కింద జబ్బు వచ్చి కొంతకాలం ఉన్నాడు. అప్పుడు కూడా ప్రార్థన చేయక వైద్యుణ్ణి సంప్రదించి చనిపోయాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఎంత డబ్బు ఉన్నది, కోటీశ్వరుడైనా, ఈరోజు రాజకీయ నాయకులుగా ఉన్న నీ డబ్బు నీ ప్రాణం కాపాడదు. సహోదరుడా, ఒక రాజకీయ నాయకుడు పనిచేస్తున్న నీవే, ఆ రాజకీయ నాయకుడు కూడా నీ ప్రాణం కాపాడలేడు. ఒక్కటి మాత్రం వాస్తవం, కొంతసేపు కన్నబడి అంతంలో నమ్మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం.
లోకాన్న కాదేది శాశ్వతం. కొంతసేపు కన్నబడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన్న కాదేది శాశ్వతం. ఏది శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే నిన్ను శాశ్వతంగా ప్రేమించేవాడు. ఇర్మీయా అధ్యాయం 31 అధ్యాయంలో 3వ వచనం చదువుకోండి. ఆయన ప్రేమ మీరు పొందుకుంటే ఏ ఒక్క మనుషులకి అన్యాయం చేయడు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడంటే ప్రజలకు సహాయం చేస్తాడు. ప్రజలు కూడా మంచి చెడు తెలుసుకొని మంచి మార్గంలో వెళ్ళిపోయి మంచిగా బ్రతుకుతారు. ఇది మన సమాజానికి, మన దేశానికి ఎవరైతే మంచిగా ఉన్నారో వారి మాటలు బట్టి ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించి, ప్రభువా నా దేశాన్ని కాపాడండి, మా భారతదేశాన్ని కాపాడండి, ఇగో మా ప్రాంతాన్ని కాపాడండి, మా రాజకీయ నాయకులు చాలా మంచివారయ్యా, ఆయనకు ఆరోగ్యం ఇవ్వండి, ఆ రాజకీయ నాయకులు కూడా నా ప్రజల్ని కాపాడండి అని దేవునికి మొరపెడితే అందరినీ బాగా చూస్తాడు దేవుడు. తన రెక్కల చాటు పెట్టి కాపాడుతాడు, మీకు తోడుంటాడు. ఒక దినము పరలోక రాజ్యం భాగ్యం ఇస్తాడు. దేవుడు మాట వినకంట మీ ఇష్టానుసారంగా తిరిగితే ఒక దినము దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు మనుషుల మీద ఆధారపడతావో దేవుని మీద ఆధారపడతావో నీ ఇష్టం. మీ బ్రదర్ సైలెస్ పాల్. గాడ్ బ్లెస్ యు ఆల్.